మా సమస్యలన్నీ తీర్చడానికి వచ్చిన దేవుడు అని అనిపిస్తుంది అప్పుడప్పుడు నాకు మిమ్మల్ని చూస్తుంటే. ఎంత ప్రశాంతంగా కూల్గా, కోపంలో ఉన్నవాడికి కూడా గురూజీ మాటలు వింటే నాకు చాలు అన్నట్లు చెప్తూ ఉంటారు. సో ఫైనల్గా ఆగ్రహం అంటే గుర్తొచ్చింది నాకు. పితృదేవతలు అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు అని చెప్పేసి వింటూ ఉంటాం. వాళ్ళకి పిండం పెట్టాలి, వాళ్ళకి అవి చేయాలి, ఇది చేయాలి, పితృదేవతలు పెట్టుకుంటున్నాము, వాళ్ళు ప్రశాంతంగా ఉంటేనే మనం ప్రశాంతంగా ఉంటాము అని అంటూ ఉంటారు మన పెద్దవాళ్ళు. సో అసలు వాళ్ళు కోపంగా ఉన్నారు, వాళ్ళు శాంతంగా ఉన్నారు, వాళ్ళ దయే మన మీద ఉంది అని తెలిపే సంకేతాలు ఎలా ఉంటాయి? ఇప్పుడు మన గ్రంథాలలో కానీ లేకపోతే మనకు చెప్పే పంతులు అంటే ఈ ఇప్పటిదాకున్న జనరేషన్లు అంతా ఏంటంటే చనిపోయిన వాళ్ళను స్మరించుకోవాలని చెప్పారు. అంటే మనమైనా సరే మన తాత ముత్తాత ఎవరు అనేది మన ఎవరి వంశంకి వచ్చినాం అనేది గుర్తు కోసం వాళ్ళ ఫోటోలు మనం తీసుకుంటాము. వాళ్ళకు చనిపోయిన రోజు కానీ లేకపోతే అది పిండాలు అవి పెట్టడం జరుగుతుంది. చనిపోయినప్పుడు చేసినప్పుడు సంవత్సరం వాళ్ళని గుర్తుపెట్టుకోవడము చేస్తాము. అయితే అమావాస్య రోజు పితృ అమావాస్య అంటే ఆ రోజు ఏం చేస్తామంటే వాళ్ళకు అందరూ గుర్తు చేసుకుంటారు పితృదేవతలను. అయితే ఈ పితృదేవతలు గుర్తు చేసుకుంటారు. అయితే మనము నష్టపోవడానికి కారణము పెద్ద కారణం పితృదేవతలే. ప్రతి మనిషి నాశనం కానికే వాళ్ళ యొక్క వంశంలో చనిపోయిన ఆ వంశపోలే. ఇప్పుడు నాకు ఎదుట మీద లవ్ ఉంది అంటే నా ఓడు, నా కొడుకు, లేకపోతే నా భార్య, లేకపోతే మా తమ్ముడు, మా నాయన, మన ఇట్లా జనరేషన్ ఉంటుంది. ఆ ఇంట్లో వరుసలు ఉంటాయి, వాళ్ళ మీద ప్రేమలు ఉంటాయి కదా. అయితే ఇప్పుడు మన తాతనే ఉండు, తాత మన్మడు, లేదా తాత కొడుకు, తల్లిదండ్రి ఇవి ఉండయి. అయితే మన వంశాల్లో చనిపోయిన వాళ్ళు ఏమవుతుందంటే ఎవరింట్లో అయినా కానీ ఆ ఒక వ్యక్తి కొంత స్టేజ్కి వచ్చినాక కొంత వయసు అయినాక చనిపోతాడు. ఎవరమైనా సరే చనిపోయినాక ఆ యొక్క వ్యక్తి ఏం చేస్తాడంటే శరీరాన్ని వదిలేస్తాడు. ఆత్మ ఎక్కడ పోదు. అంటే శరీరం చనిపోగానే శరీరంలోకి వెళ్ళేసి ఆత్మ ఇంట్లోనే కూర్చుంటుంది, ఇంట్లోకి వెళ్ళి బయటకు పోతుంది. మనం ఏం చేస్తాము, దినాలు చేసి అన్ని చేసినాక ఫోటో కట్టించి ఫోటో గోడ కట్టేస్తాం. ఆ ఎనర్జీ వచ్చి ఫోటోలో కూర్చుంటుంది, ఎక్కడ పోదు. నేనే, నాది నాది అన్న ఫీలింగ్ తోటి ఆడ కూర్చుంటుంది అది. అదే మనం ఏం చేస్తాం, బాగా ఇక కొందరి ఇళ్ళల్లో ఏమవుతుందంటే 6 నెలలకు ఒకడు, సంవత్సరానికి ఒకడు, 15 రోజులకు ఒకడు, ఇంకోటి చనిపోతుంటాడు. కొందరి ఇళ్ళనే కరెక్ట్ వీడు చచ్చిపోయిన రోజుకి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అదే రోజు ఇంకోటి చచ్చిపోతాడు. అయితే ఈ రీజన్ ఏంటంటే ఆ ఎనర్జీ శరీరం లేకుండా ఉంది కాబట్టి, మనము వాని వంశం కాబట్టి ఆ చనిపోయినోడు మనల్ని రమ్మంటాడు. వానిలాగా శరీరం ఉంటే మనం వీడుంటాం కాబట్టి శరీరం లేకుంటే వాని దగ్గరికి వస్తాం. గాల్లో తిరుగుతున్నాం. అవి గాల్లో తిరుగుతుంటాయి, ఇప్పుడు కూడా ఉంటాయి. మా కంటికి కనవడం రాత్రిపూట కనబడతాయి, నేను చూపిస్తాను. అయితే ఆ ఎనర్జీలు ఏం చేస్తాయంటే ఎక్కువ అయిపోయి మన ఇంట్లో ఎక్కువ అయిపోయినాక వాటి బాధ ఎక్కువ అయిపోయి మనం ఏ పని చేసినా నష్టం వస్తుంటుంది. అరే మా నాయన చచ్చిపోయినాక ఏ పని అయితే లేదు, అంతా నాశనం అవుతుంది అంటాడు. లేకపోతే మా నాయనమ్మ చచ్చిపోయినప్పటి నుంచి మాకు ఇబ్బందులు వస్తున్నాయి ఇట్లా, లేదా మా తాత చచ్చినప్పుడు ఇబ్బందులు వస్తున్నాయి, లేదా మొన్న మా చెల్లెలు చచ్చిపోయింది అప్పటి నుంచి మా ఇంట్లో ఎవరికి బాగుంటలేదు. మీరు ఏంటంటే ఇళ్ళలో చెప్తుంటారు. అవును. ఇక వాళ్ళు ఏం చేస్తారు, బ్రాహ్మిన్స్ దగ్గరకు పోవడం, తెలిసిన పంతుల దగ్గరకు పోవడం, గుడికి పోయి అడగడం ఇలాంటివి చేస్తారు. చేస్తే మీ మీద పితృదేవత ఆగ్రహంగా ఉన్నారు, పిండ ప్రదానం చేయండి, లేకపోతే పిండాలు పెట్టిరండి, ఆ పూజ చేయండి అని చెప్తారు. పూజ చేసినా పోదు, పిండాలు పెట్టినా పోదు. అది దానికి కావాలి, మనం కావాలి. ఆ ఎనర్జీలు మన ఇంట్లో కూర్చున్నాయి, మనల్ని బేస్ చేసుకొని మన ఇంట్లోనే ఉంటాయి. మన ఇంట్లో గోడకు పెట్టిన ఫోటోలు అలా చూసుకుంటూ కూర్చుంటాయి. మన ముత్తాత అయినా సరే మన ఇంట్లో ఉన్న ఫోటోలో ఆయన యొక్క ఎనర్జీ ఉంటుంది. అతను మనం చూస్తూ ఉంటాడు డైలీ, మనం చేసే కార్యక్రమాలు చూస్తాడు, మనం తినే తిండి అది వచ్చి మన దగ్గర కూర్చొని తింటుంది. ఇంకా నెల అదే సంవత్సరం నాడు అవన్నీ చేస్తారు. సంవత్సరం కొందరికి అది చేసిన కాలం నుంచి కష్టాలు స్టార్ట్ అవుతాయి. సంవత్సరం నాడు పూజ చేసి వాళ్ళకు తదినలాగా అన్ని తిండి అవన్నీ పెట్టి అది చేసినాక ఆడికల్ మెల్లగా మైనస్ స్టార్ట్ అవుతుంది. అప్పటిదాకా స్తబ్దుకున్నోడు లేచి కూర్చుంటాడు, నన్ను కోరుకుంటురు అని. దానికి ఏది బూస్టింగ్ అయింది. నా వంశపోళ్ళు నన్ను గౌరవిస్తారు, నేను కావాలనుకుంటారు కాబట్టి అని వచ్చి మన మీద దాడి పెరుగుతుంది. దాడి పెరుగుతుంది ఆ ఎనర్జీలు. అది పెరిగినాక మనకు మెల్లగా ముఖం డల్ అయిపోతుంది, డబ్బు నష్టాలు వస్తాయి, యాక్సిడెంట్ అవుతుంటాయి, అందరు కొట్టాడుతుంటారు, రాదు కూడా నిద్ర రాదు. అంటే పెట్టకపోవడమే మంచిది అంటారా? నన్ను అడిగితే అసలు చనిపోయినాక ఎవరికి ఎవడు కాదు. మన ఇంట్లో అయినా సరే మనం గుర్తు కోసం ఫోటోలు పెట్టుకుంటాం, కానీ చనిపోయిన తర్వాత
మన పితృదేవతలు అంటాం కదా, వీళ్ళందరూ చనిపోయిన తర్వాత ఎవరు పట్టించుకోడు. ఎవడైతే ఉన్నాడో వాడే వాని వంశాన్ని నాశనం చేస్తాడు. ఇప్పుడు చూడండి, ఈ కుక్కలిగిన ఊకే జస్ట్ సామెత చెప్తున్నా, కుక్కలు ఒక 7-8 పిల్లలకి అంటది కనంగానే, విపరీతమైన ఆకలితోటి ఉంటుంది. అది పిల్లలను కన్నప్పుడు విపరీతమైన ఆకలితోటి ఉంటుంది. ఎంకకి మళ్ళీ దానికి దోషినటిని వాటిని తినేస్తుంది పిల్లలను. అవి దాని పిల్లలే కదా. పుట్టిన 5-6 పిల్లలు కుక్క పిల్లలు పుడతాయి. కుక్క ఏం చేస్తుంది, ఆకలి భరించలేక దాన్ని తట్టుకోలేక ఎంకకి మళ్ళీ దాని పిల్లలు మింగేస్తుంది. 2-3 మింగేస్తుంది అప్పుడే పుట్టినాక, ఆకలి భరించలేక. అదేవిధంగా మన వంశం యొక్క చనిపోయిన ఎనర్జీలు, మన వంశస్థులు మనల్ని పీడిస్తుంటారు. మనల్ని ఇచ్చిపెట్టి ఎక్కడ పోరు. నువ్వు ఏ గుడికో ఏ పూజ ఏడుకో అవి మనలో వదలవు. అందుకే ఇప్పుడు ఇన్ని తరాలు అయిపోయినాక ఇప్పుడున్న ఈ జనరేషన్లో ఇప్పుడున్న యూత్ ఎవరిని మాట వినకపోవడానికి కారణము ఈ ఎనర్జీల ఎఫెక్టే. పితృదేవతల ఎఫెక్ట్ తోటే ఎవ్వడు కూడా ఎవరిని మాట వింటలేరు, పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటలేరు, సంసారాలు చేయట్లేదు, అసలు తల్లిదండ్రులు లెక్క పెడతలేరు, రేపు చచ్చిపోయిన బాధలు అన్న ఫీలింగ్కి వచ్చారు. ఆ ఎనర్జీలు అన్నీ వీళ్ళ మీద ఉండి వీళ్ళని ఏం చేయనీయకుండా మైండ్ని బ్లాక్ చేస్తుంది. ఇది కథ. అంటే కాశీకి వెళ్ళి అక్కడ నువ్వు కాశీకో ఏడుకో, కాశీకోతే ఏమైతే అంటే నీ అదృష్టం బాగుంటే ఆ ఎనర్జీలు నేను వదిలేస్తాయి. కాశీలు ఉండి వస్తే ఈ ఎనర్జీల ఎఫెక్ట్ కొంత నీకు పోతుంది బాగా అని. మ్యాక్సిమం మనల్ని వదిలేసి మన వంశం వెళ్ళిపోదు. తాత ముత్తాత కాడికెళ్ళి మన ఇంట్లోనే ఉంటారు. అవి మనం బేస్ చేసుకునే తిరుగుతుంది. మనం పోయితే కూడా మనం కూడా మన తాత ముత్తాత కలిసి మన పిల్లలను పట్టుకొని ఉంటాం. కాబట్టి ఎనర్జీలు అనేటివి పోవు. అవి పోవాలంటే ఏం చేయాలంటే నన్ను కలవాలి. నన్ను కలిస్తే ఈ స్కానర్తో చెక్ చేసి మీ దగ్గర ఉన్న ఆడనా మొగనా, మీ తాతనా ముత్తాతనా, నేను మీ ముత్తాత తాతని కూడా చూపిస్తాను. ఇట్లా ఛాలెంజ్. ముత్తాత తాతన అంటే 100 సంవత్సరాల నాడు చనిపోయిన ఫోటో నువ్వు నాకు ఇస్తే వాని ఎనర్జీ తీసి నీ మొదలు పెడతా, మీకు చూపిస్తా. ఆ ఫోటోలో మీ ముత్తాత ఉన్నట్టు నేను చూపిస్తా, ఈ స్కానర్తో చూపిస్తా, దాన్ని ఇందులో బంధిస్తా. అప్పుడు మీకున్న సమస్యలు పోతాయి. అయితే ఈ పెద్ద మనుషులు చనిపోయినాక మనం వాళ్ళకి పూజలు చేస్తాం, కానీ చేసిన కాడ నుంచి కష్టాలే కానీ లాభాలు ఉండవు. అసలు ఆ ఎనర్జీలు మనల్ని బాగా బాధిస్తాయి. ప్రేమతో వాటికి తెలియదు, మనల్ని కష్టపెడతామని వాటికి తెలియదు. ఎప్పుడైతే బంగారు కత్తి నీ దగ్గర ఉందో, బంగారం అయిన మెడకు వస్తే మెడదైపోతుంది, చనిపోతాం. అది కూడా ఎనర్జీకి మనోళ్ళే, మన వంశమే మన దగ్గర ఉంటుంది. కానీ చనిపోయినాక అది దయ్యం అవుతుంది కాబట్టి అది మన దగ్గరకు వస్తే మనకు నష్టము. అది ఇట్లా పాడైపోతుంది. చాలా అంటే చాలా కొత్త విషయాలను నేను తలుచుకున్నాను గురూజీ. థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, చూస్తున్నారు కదా, మనం ఒకవేళ పితృదేవతలకి పెడితే బాగుంటుంది, మంచిగా అవుతుంది అనే అపోహలో మనం ఇంకా ఎక్కువగా ప్యాంపరింగ్ చేసేస్తున్నామేమో. ఒకసారి ఆలోచించుకోండి. ఇవన్నీ పోవాలి అనంటే, మీకు కూడా ఇలాంటిది ఏదన్నా జరుగుతుంది మీ ఇంట్లో, లేదు అని అంటే మీ జీవితంలో అని అనుకుంటే కనుక ఒకసారి గురూజీని కలిస్తే దానికి ప్రాపర్ పరిహారాలు ఏమున్నాయి అని చెప్పేసి మన చేతి రేఖల్ని చూసి చెప్పడం జరుగుతుంది. దానికి సంబంధించి స్టోన్స్ కానివ్వండి, ఇంకా వేరే ఇతర పరిహారాలు కానివ్వండి, గురూజీ మీకు సజెస్ట్ చేస్తారు. ఒకవేళ గురూజీతో మాట్లాడాలన్నా, గురూజీని కలవాలన్నా సరే, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే గురూజీ మాట్లాడతారు. స్క్రీన్ మీద కనిపిస్తున్న అడ్రస్కి వెళ్తే గురూజీని మీరు డైరెక్ట్గా కలవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీకు యూస్ అవుతుందని అంటే డెఫినెట్గా కాల్ చేయండి. ఇంకో గెస్ట్ నేను మళ్ళీ మేము ముందుంటాను. అంతవరకు బాయ్.